గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే ఇప్పుడు 15వ తేదీ కల్లా 87% మంది లబ్ధిదారులు సన్నబియ్యాన్ని తీసుకున్నారు. అలాగే ఈ సన్నబియ్యం స్పందన ఎలా ఉంది, ప్రజలు వీటిని ఎలా తీసుకుంటున్నారు, దీని మీద మరింత అవగాహన కల్పించేందుకు నేతలు వచ్చి పేదల ఇళ్లలో భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మన ద లీడర్ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఓ పేద ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు. ఆవిడ మరెవరో కాదు, తనే వీరింట్లోనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు భోజనం చేస్తున్నారు. అమ్మ నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? రుద్రాక్ష పుష్ప మేడం. రుద్రాక్ష పుష్ప గారు, మీ ఇంట్లో భోజనం చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏం వంటలు చేశారు ఈ రోజు? పర్చేజ్ చేసి బేరాని పోయినాం మేడం. మేము అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటాం. అవి ఇంటికి వచ్చినాం. వచ్చేసరికి సార్ వస్తుందని తెలిసింది. తెలిసేసరికి ఇక పచ్చడి చేసినాం, చారు చేసినాం మేడం. సార్ వచ్చిండు, అన్నం తినండి సార్ అంటే తింటామని తింటున్నారు మేడం. అల్లం వెల్లుల్లి ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి అమ్ముకునే కుటుంబం వీరిది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ఎలా అనిపిస్తోందమ్మా? సంతోషంగా ఉంది మేడం. సంతోషంగా ఉందా? వండినావా? వండిన మేడం. దొడ్డు బియ్యానికి సన్న బియ్యం వండేటప్పుడు తేడా ఏంటి? ఎలా ఉన్నాయి టేస్ట్ కూడా? మంచిగా ఉందా? పిల్లలు ఏమంటున్నారు ఇంట్లో? మీ ఆయన ఏమంటున్నాడు? మంచిగా ఉంది మేడం. ఇంతకు ముందు బంక బియ్యం వచ్చేది, బియ్యం తినాలంటే కొంచెం ఇబ్బంది ఉండేది. బియ్యం మంచిగా సన్న బియ్యం వచ్చినాయి. ఆనందంగా ఉంది మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. మరి నాకు కూడా భోజనం పెడతావా? పెడతా మేడం. చలో. మొత్తానికి ఎమ్మెల్యే గారికి రుద్రాక్ష పుష్ప భోజనం పెట్టింది సన్న బియ్యంతో. అన్నం చాలా బాగుంది. రోజు ఎంత వస్తుంది మీరు పని చేసుకుంటారా? 300 వస్తాయి. ఏం పని చేస్తారు? కూలి పని పోతాం సార్. కూలి పని ఉన్నప్పుడు, లేని పని లేనప్పుడు ఇక అల్లం వెల్లిపాయలు వేసుకొచ్చుకొని అమ్ముకుంటాం సార్. ఏం కూలి పని చేస్తారు? నాట్లకు, ఇక కలుపులకు, పత్తికి ఇట్లా వెళ్తాం సార్. అది ఏం చేస్తాడు? ఆయన కూలి పని చేస్తాడు, ఆటో పోతాడు సార్. రుద్రాక్ష పుష్ప 3 పచ్చళ్లే కాదండి, తెలంగాణ బ్రాండ్ గా చెప్పుకునే పచ్చి పులుసు కూడా చేసింది. పుష్ప కొంచెం పచ్చి పులుసు ఏవా? కట్టెల పొయ్యి మీద వండింది. పుష్ప వాళ్ళ ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా లేదనమాట. మేము 10 నిమిషాలు కూడా అక్కడ కూర్చోలేక బయటకు వచ్చి ఇట్లా చెట్ల కింద తింటున్నాము ఎమ్మెల్యే గారు మేము. పుష్ప ఎట్లుంది లైఫ్, జీవితం ఎట్లుంది? మంచిగా ఉందా? పని చేసుకుని ఇట్లా వెళ్ళి ఉన్న దాంట్లో బతుకున్నాం మేడం కదా. సంతోషానికి నిర్వచనం ఏముంటుంది చెప్పింది కదా, కూలీ నాలి చేసుకొని వచ్చేసి ఇలాగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సన్న బియ్యం అన్నంలో పచ్చడి వేసుకొని పచ్చడి మెతుకులు తినడంలోనే సంతోషం అని చెప్తుందంటే ఇదేనండి జీవితం అంటే. సంతోషానికి సరైన నిర్వచనం కూడా ఇదే. ఎమ్మెల్యే గారు అయితే చాలా నచ్చేసినట్టున్నాయి పచ్చళ్ళన్నీ, చక్కగా మంచిగా పెట్టేసుకున్నారు. మళ్ళీ అంతకుముందు దొడ్డు బియ్యం తెచ్చేది కాక మీరు వండుకొని తినేదా? ఎట్లుండేది? మెత్తగా అయ్యేది సార్. కొంచెం మరి పండుగ నాడు ఏం చేసేది? పండుగ నాడు కూడా అయ్యే తినేది సార్. కొనుక్కొచ్చుకోపోయేదా సన్న బియ్యం? ఏం కొనుక్కొచ్చుకుంటాం సార్, ఉన్న దాంట్లో అయ్యే తినేది. ఇక పండుగ అయినా అయ్యే తినేది, చెత్తైనా అయ్యే తినేది. బాధ అనిపించకపోయేది? బాధ అంటే పొలాలు ఉంటే, ఆస్తులు ఉంటే ఏం బాధ అనిపించకపోయేది. మరి ఇక లేనిది ఏం చూస్తాయి మేడం. ఇక ఉన్న దాంట్లోనే సంతోషపడి అలానే ఉండి అయ్యే తినేది సార్. ఏదైనా పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయి. ఇంకో ఈ అబ్బాయి సార్, ఇంకో అబ్బాయి చిన్నోడు. ఏం చదువుతున్నావు? ఏం పేరు? ఛాయా. నీ పేరు? మహేష్. నువ్వేం చదువుతున్నావు మహేష్? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏ కాలేజీ? మోడల్ కాలేజ్. అక్క నీకు ఇల్లు పెట్టిస్తా. పెట్టియండి సార్. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి సరేనా? మీ పిల్లల చదువులు కూడా గవర్నమెంట్ 200 కోట్లతో మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంది, దాంట్లో వేద్దాం. ఓకే, ఏంగా ధైర్యంగా ఉండు. ఎమ్మెల్యే గారు ఎంత మంచి వరం ప్రకటించారో చూశారు కదా. దేవుళ్ళు మనుషుల రూపంలో వస్తూ ఉంటారు అంటారు కదా, సన్న బియ్యం పుణ్యమా అని భోజనం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇప్పుడు పుష్ప యాదగిరి కుటుంబానికి
పక్కా ఇల్లు కట్టించి ఇస్తాను అని ఐ డ్రీమ్ సాక్షిగా ఇక్కడ వాగ్దానం చేయడం అనేది జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. పచ్చడి మెతుకులు తిని పక్కా ఇంటిని ఇప్పుడు ఆయన శాంక్షన్ చేశారు. చూద్దాం, మళ్ళీ గృహప్రవేశానికి వద్దాం. ఈరోజు తాటికల్లు గ్రామంలో రుద్రాక్ష, యాదగిరి, పుష్పగార్ల ఇంటికి రావటం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని సామాన్యులు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, ఆ స్కీమును ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే దాంట్లో భాగంగా నేను యాదగిరి పుష్పక్క గారి ఇంటికి రావటం జరిగింది. వారు వండుకున్నటువంటి వంటలను నేను అడిగి తినటం జరిగింది. వాళ్ళు రోజు కూలీనాలి చేసుకొని బతికేటువంటి కుటుంబం, చిన్న ఇల్లు, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. ఆ బండలు వేసిరు, ఆ బండలు కూడా సాపిగా వేసుకునేటువంటి స్తోమత లేని పేద కుటుంబం. రోజువారీ కష్టం చేసుకొని కష్టం మీదనే, రెక్కల కష్టం మీదనే వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్నటువంటి కుటుంబం. ఇట్లాంటి కుటుంబాలు ఆనాడు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యమే ముద్ద అయినా గంజి పట్టినా అవే తిని బతుకుతున్నటువంటి ఒక పరిస్థితి. పండగ నాడు కూడా సన్న బియ్యం కొనాలంటే 550 రూపాయలకు 60 రూపాయల కేజీ కాబట్టి కొనలేనటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి కుటుంబాలకు ఈ సన్న బియ్యం అనేటువంటిది కాయకష్టం చేసి పొద్దంతా పోయి వచ్చినటువంటి వాళ్ళకు కొంచెం కడుపు నిండా తినటానికి గొప్ప ఉపశమనంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని మేము ప్రత్యక్షంగా చూసి తిని వారి యొక్క ఆనందాన్ని మేము చూడటం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇట్లాంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలైనా ధనికులైనా ఒకే బియ్యం, ఒకే అన్నం తినాలి, ఒకే దేశము, ఒకే పౌరసత్వము, ఒకే ఓటు హక్కు ఉన్న ఈ ప్రజలకు వివక్షత అనేటువంటిది ఉండొద్దు, అది తిండి విషయంలో అసలు ఉండొద్దు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుర్రు. ఇది ఎంటైర్ ఇండియాలో అనేది ఒక హిస్టారికల్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా మేము భావిస్తూ, యాదగిరి పుష్పగారులకు ఇల్లు లేదు. మొదటి విడత ఈ ఊర్లో వచ్చేటువంటి ఇళ్లలో ఫస్ట్ ఇల్లును వీరికే శాంక్షన్ చేస్తాం, వీరికే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం, వీరి యొక్క కష్టాలను కూడా తీర్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నాకు గోంగూర పచ్చడి, అట్లాగే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, చారుతో నాకు అన్నం పెట్టినటువంటి పుష్పక్క గారికి, యాదగిరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తా ఉంది.